హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వర్షాలు పడుతున్నాయి కదండి, ఎంత బాగుందో, గార్డెన్ అంతా గ్రీనరీగా ఉంది. సమ్మర్ వెళ్ళిన తర్వాత ఒక్క వర్షానికే చక్కగా మొక్కలన్నీ మళ్ళీ చిగుర్లు వచ్చేసి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాయో. సమ్మర్లో కొంచెం డల్ అయిన ప్రతి మొక్క కూడా మళ్ళీ ఒక 2-3 వర్షాలు పడంగానే చిగురేసేసి మొగ్గలేసి ఎంతో అందంగా ఉంటుంది. ప్రకృతి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే అండి, మనం ఇచ్చేది తక్కువైనా అది మనకి ఇంత చిన్నది ఇస్తే మనకి అది ఎంత ఇస్తుంది అంటే, నేచర్ చాలా గొప్పదండి అసలు. వర్షాలు పడిన తర్వాత గార్డెన్ అంతా చాలా బాగుంది. ఎంత మంచి బ్లూమ్స్ వస్తున్నాయో, చాలా బాగా అనిపిస్తుంది. ఇవి నక్షత్ర పూలు అంటారు కదండి, నక్షత్ర పూలు అంటారు. ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. వీటి ఆకులు చాలా మంచిదంట. ఆకుల నుంచి ఆ పసరు తీసి కాలిన గాయాల మీద, లేకపోతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వాటి మీద రాస్తే తగ్గుతాయని నేను ఎక్కడో విన్నాను. అవి అలా కూడా యూస్ చేయొచ్చు. అది పిచ్చి మొక్కగా అనుకొని మనం ఎక్కడో పొలాల్లో మస్తు చాలా ఆ ప్లేసెస్లో బాగా వచ్చేస్తాయి కదా, మనం అలా అనుకుంటాము. మీ ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూట్యూబ్లో చెక్ చేయండి. చాలామంది ప్రయోజనాలు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నేను కూడా ఒకసారి ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఎప్పుడైనా కాలిన గాయం మీద ఏమైనా పెడదామని అనుకుంటున్నాను. ఇకనైతే నాకు బ్రహ్మకమలాలు చక్కగా ఫస్ట్ అయితే 10-12 దాకా మొగ్గలు వచ్చినాయి. తర్వాత ఒక 6కి అయితే సర్వే అయినాయండి. మిగతాన్ని రాలిపోయినాయి. ఎందుకంటే ఫస్ట్ టైము అది రావడము. ఫస్ట్ 10-12 వచ్చినాయి కానీ అవి రాలిపోవడము, 6 నిలవడం. అంటే ఇప్పుడే పువ్వులు స్టార్ట్ అయినాయి నాకు మొగ్గలు, అది బ్రహ్మకమలానికి ఇదే ఫస్ట్ పూత. సో అందుకని నేను చక్కగా అది ఎప్పుడు వచ్చిందా, నేను ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేశానండి. ఈ ఆషాఢ మాసం అంతా కూడా మొగ్గలు ఉండేవి కానీ రాలిపోతూ ఉండేవి. కరెక్ట్గా నాకు శ్రావణ మాసం ఫస్ట్ డే అంటే థర్స్డే ఏమైందంటే, వెనస్డే నైట్ విచ్చుకుంటే నేను అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. నాకు ఫస్ట్ డే శ్రావణ మాసం రోజే వచ్చినాయి అని ఇంకా తీసుకొచ్చి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ డే థర్స్డేకి మార్నింగ్, ఫస్ట్ డే కదా శ్రావణ మాసం, ఆ రోజు 2 పూలు పెట్టుకున్నాను దేవుడి దగ్గర. ముందు రోజు అంతా క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను దేవుడి దగ్గర. చక్కగా నీట్గా ఈ పూలు కూడా అన్ని పూలు, డాబా మీద తెచ్చిన పూలు, అన్ని పూలు తీసుకొచ్చి పెడితే ఎంత అందంగా కనిపించిందో. అది నేను ఓన్లీ ఫొటోసే తీసాను, వీడియో తీయలేదు. ఫస్ట్ డే 2 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి పైన గార్డెన్లో. ఇప్పుడు చాలా బాగా వస్తాయి. ఈ ఆనపకాయ పిందెలు అయితే విపరీతంగా వస్తున్నాయి కానీ ఫీమేల్ ఫ్లవర్సే ఎక్కువ వస్తున్నాయి, మేల్ ఫ్లవర్స్ తక్కువ వస్తున్నాయి. సెల్ఫ్ పోలినేషన్ చేయాలి, మేల్ ఫ్లవర్స్ వస్తాయని నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తాయో అని. ఇవైతే కొబ్బరి చిప్పలు అండి. కొబ్బరి చిప్పలు ఉంటే ఇంట్లో ఇంకా పైన ఎండబెట్టి కొబ్బరి నూనె తీద్దామని అనుకుంటున్నాను. ఎండ ఎప్పుడు వస్తుందో, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. గబుక్కున ఎండలో పెట్టినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ అయితే ఇక్కడ మంచం మీద పెట్టడం అలా అవుతూ ఉంది. మార్నింగ్ అయితే పప్పాయను అరటిపండు టిఫిన్ కింద తినేసాను. అది థర్స్డే మార్నింగ్ వీడియో అండి. ఇంక ఇదైతే వెనస్డే రోజు క్లీనింగ్ కొంచెం ఉంటే దేవుడు అంతా చేద్దామని వీడియో తీశాను, కొంచెం క్లిప్స్ యాడ్ చేశాను. ఈ పసుపు కుంకాలన్నీ మనము పాతవి ఉంటాయి కదా, అన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి మళ్ళీ మనం యాడ్ చేసుకుంటాం కదా. ఇంకా అది తీస్తూ ఉంటే అసలు ఏమేమి ఉన్నాయన్నీ బయటకు వస్తాయండి. మంచిగా ఇది పికాక్ దీపారాధన కుందులు అంటాం కదా, చాలా బాగుంది అసలు, భలేగా ఉంది. కొత్తవి అసలు ఇంకా వాడలేదు. సో ఇంక ఇప్పుడు ఏమైనా శ్రావణ మాసానికి వాడదామని అనుకుంటున్నాను. చిన్న కుందులు, దీపారాధన కుందులు, అవి అన్నీ చాలా ఉంటాయండి. మొత్తం అన్నీ తీసి కడిగించి మళ్ళీ నేను ఆ కింద షెల్ఫ్ అంతా పేపర్ వేసి నీట్గా అన్నీ సర్దుకున్నాను. పైన అయితే అంతా ఎప్పుడు కూడా మనం 10 డేస్కి ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటాం కదా, పైన దేవుడు పటాలు పెడతాము, పటాలు క్లీన్ చేసుకోవడం అవన్నీ కూడా 10 డేస్కి ఒకసారి చేసుకుంటాం. కానీ కింద షెల్ఫ్ మాత్రం తక్కువ కదా చేయడము. ఎన్ని వచ్చినాయో చక్కగా నీట్గా అదంతా సర్దుకున్నాను. కనీసం ఈ పూజలు పండగల పేరుతో అన్నా కొంచెం నీట్గా అవుతుంది ఆ షెల్ఫ్ అంతా.
ఇంకా మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం బద్ధకం ఉన్నా తప్పదు, అది చేసుకోవాల్సిందే. ఇంకా లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉందండి నా దగ్గర, ఎప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఎంత అందంగా ఉందో అమ్మవారు అయితే. ఒక పువ్వు పెట్టాను, బ్రహ్మకమలం పువ్వు. ఇది శుక్రవారం రోజు తీసిన వీడియో అండి, ఫస్ట్ ఫ్రైడే రోజు. ఎంత బాగుందో అసలు, అమ్మ ఎంత అందంగా ఉందో అసలు. ఆ పువ్వుతో కలకలలాడిపోతుంది. సాంబ్రానేసి స్లో మోషన్లో తీసాను. ఇబ్బా అసలు చెప్పడానికి లేదండి, అంత అందంగా ఉంది. అసలు ఇల్లు అంతా మంచి సువాసన వచ్చింది. పువ్వు అంటే నేను కొంచెం చిన్న సైజు వస్తుంది అనుకున్నాను, కానీ అసలు ఒక చెయ్యి మొత్తం చెయ్యి అంతా పట్టినా కూడా ఇంకా 2 చేతులు కలిపితే కానీ అంత సైజు వచ్చింది పువ్వు మాత్రం. అది మరి నేను 2 ఇయర్స్ బ్యాక్ బయటే నర్సరీలో తీసుకొచ్చి పెట్టాను అది లీఫ్. అంత సైజు వస్తుందని నేను అనుకోలేదు. 6 మొగ్గలు ఉంటే 6 పువ్వులు కూడా అదే సైజు వచ్చినాయి. చక్కగా ఈ లక్ష్మీదేవి పక్కన కూడా అలా పెట్టేసరికి ఏదో కలువ పువ్వు దగ్గర అమ్మవారు ఉన్నట్టుగానే అనిపించింది. ఎంత బాగున్నాయో, రేకులు కూడా పెద్ద పెద్ద రేకులతోటి, ఇంక అన్నిటికీను పైన వచ్చిన పువ్వులతోటి అది దేవుడి రూమ్ అంతా నీట్గా అందంగా సర్దుకున్నాను. అసలు చాలా బాగా అనిపించిందండి. అసలు మనము అనుకుంటాము ఇంతలాగా చెయ్యాలా, అంత దేవుడికి అంత చేయాలి, అంత దేవుడు మనకి ఇస్తుంటే మనం ఎందుకు చేయాలి అట్లా అనుకుంటాం కానండి. అలా దేవుడి రూమ్ అలా క్లీన్ చేసుకొని పూజలు పండగలకి సర్దుకొని అంత అందంగా చూసుకుంటే అసలు ఇంట్లో ఎన్ని మనం ఫర్నిచర్ వస్తువులు ఎంత ఇవి ఉన్నా కూడా దేవుడి రూమ్ ఒక్కటి అలా అందంగా సర్దుకుంటే అబ్బా ఇంకా అది చాలా అనిపిస్తుంది. అసలు అది మెయిన్. దేవుడి దగ్గర నీట్గా ఉంచుకుంటే చాలండి అని అనిపిస్తుంది. కాకపోతే ఇల్లంతా కూడా శుభ్రం ఉండాలి కాబట్టి, ఆ శుభ్రంగా ఉంటేనే దేవుడు కూడా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. కాబట్టి దేవుడి రూమ్ కూడా అందంగా పెట్టుకున్న మనం ఇల్లంతా కూడా నీట్గా సర్దుకొని భుజులు టైంకి దులుపుకున్న ఈ మధ్య వారం 10 రోజులకే మళ్ళీ మన దుమ్ము పట్టేస్తుంది, అది వేరే విషయం అనుకొని కంటిన్యూ దులుపుకుంటూనే ఉండాలి, తుడుచుకుంటూనే ఉండాలి. ఇకైతే చూడండి సువాసనతోటి అది చాలా బాగా అనిపించింది. దేవుడి రూమ్ అంతా ఎంత బాగుందో అసలు. సాంబ్రాణి కప్పు ఉంటుంది కదా, అది పెడతాను, స్లో మోషన్లో పెట్టాను వీడియో. చాలా బాగా అనిపించింది. ఎంత బాగుంటుందో అసలు, చూడ్డానికి కళ్ళు సరిపోవట్లే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనాచారి బానే శోభానే శోభానే శోభానే. చాలా బాగుందండి అసలు. ఈ 4 వారాలు ఫ్రైడేస్, 4 మంగళవారాలు, ఇంకా శ్రావణ మాసం అంటే ఎవ్రీ వీక్ ఒక స్పెషల్ డేగానే అనిపిస్తుంది. మండే కానీ, ట్యూస్డే కానీ, వెడ్నెస్డే కానీ, ఇంకా మనం ఇంకా దేవుడి దాంట్లో పడ్డామంటే అసలు ప్రతిరోజు స్పెషల్ డేనే ఉంటుంది. పైగా మన ఇంట్లో ఫ్లవర్స్ అవి పెట్టుకోవడంతో ఇంకా అందం రెట్టింపు అవుతుంది. దేవుడి రూమ్లో ఎంత బాగా అనిపిస్తుందో అసలు. ఏమి చేసినా చేయకపోయినా కనీసం రోజు ఒక దీపం పెడితే సరిపోతుందండి, 2 వెత్తులు వేసి. సో ఇదండి వాళ్ళ వ్లాగు. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.